హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. జీఓఎంఎస్ నంబర్ 124 ప్రకారంగా లోకల్ క్యాండిడేచర్ అనేది ఎలా డిసైడ్ చేయడం జరుగుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నేను మీకు అఫీషియల్ డాక్యుమెంట్ని ఈ వీడియోలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు 124 నంబర్ జీవో ఇది. సో ఈ డాక్యుమెంట్లో మీకు సెక్షన్ 7 అంటే .7 పేజ్ నెంబర్ 7లో ఈ యొక్క లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అభ్యర్థులు ఈ యొక్క డాక్యుమెంట్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయండి. మొత్తం మీద మనము ఈ లోకల్ క్యాండిడేచర్ ఎలా డిసైడ్ చేయడం జరుగుతుంది అనే పాయింట్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యొక్క జీఓఎంఎస్ నెంబర్ 124 అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత రిలీజ్ అయిన జీవో కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క .7లో ఏం చెప్పడం జరుగుతుందంటే రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనే ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగిందనమాట. సో రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి 7th క్లాస్గా ఎగ్జామినేషన్గా డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనే ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే 7th క్లాస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా లోకల్ క్యాండిడేచర్ డిసైడ్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ ఈ 7 సంవత్సరాల్లో 7 ఇయర్స్లో కన్సెక్యూటివ్గా అంటే వరుసగా 4 ఇయర్స్ ఎక్కడైతే స్టడీ ఉంటుందో ఆ యొక్క జిల్లాని మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఫస్ట్ పాయింట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ అందులో వరుసగా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే మీకు స్టడీ ఉంటుందో ఆ జిల్లాని మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ అనేది వెరీ క్లియర్, ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్లో వరుసగా 4 సంవత్సరాలు లేవు. అంటే ఈ 7 ఇయర్స్లో కన్సెక్యూటివ్గా 4 ఇయర్స్ లేవు. అప్పుడేంటి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ 4 ఇయర్స్ అనేవి లేవు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు లోకల్ క్యాండిడేచర్ అనేది ఎలా డిసైడ్ చేయడం జరుగుతుందంటే సింపుల్, వెరీ సింపుల్. మీరు ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ తెలంగాణలోనే చదివారు అంటే మీ స్టడీ అంతా తెలంగాణలోనే జరిగింది, కానీ వరుసగా 4 సంవత్సరాలు ఒక జిల్లాలో జరగలేదు. అప్పుడు మీ లోకల్ క్యాండిడేచర్ అనేది ఎలా డిసైడ్ చేయడం జరుగుతుందంటే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 7 ఇయర్స్ అంటే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 7 ఇయర్స్ అంటే ఎలా అంటే ఇక్కడ ఈ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తానంటే మీరు చూడండి, ఇక్కడ క్లియర్గా చూడాలి అభ్యర్థులు. ఇక్కడ ఎలా ఉంటుందంటే 4 ఇయర్స్ మ్యాక్సిమం కాబట్టి ఇందులో మ్యాక్సిమం 4 ఇయర్స్ కాబట్టి 7లో మ్యాక్సిమం 4 కాబట్టి ఇక్కడ మీరు ఒక జిల్లా సపోజ్ మహబూబ్ నగర్ అనే జిల్లా ఉందనుకోండి. మహబూబ్ నగర్లో మీరు ఫస్ట్ క్లాస్ 2nd క్లాస్ చదివారు. నెక్స్ట్ రంగారెడ్డి 3rd క్లాస్ 4th క్లాస్. నెక్స్ట్ మహబూబ్ నగర్ 5th క్లాస్ 6th క్లాస్. నెక్స్ట్ హైదరాబాద్ 7th క్లాస్. ఇది ఒక ఎగ్జాంపుల్, పాసిబుల్ కేస్. ఇందులో అప్పుడు మీకు లోకల్ క్యాండిడేచర్ అనేది ఎలా డిసైడ్ చేయడం జరుగుతుందంటే ఇక్కడ వరుసగా లేదు, 4 ఇయర్స్ అనేది వరుసగా లేదు. ఇక్కడ 2 ఇయర్స్ చదివారు, ఇక్కడ 2 ఇయర్స్ చదివారు, ఇక్కడ 2 ఇయర్స్ చదివారు, ఇక్కడ 2 ఇయర్స్ చదివారు. అప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 7 ఇయర్స్ అంటే ఇక్కడ 4 సంవత్సరాలు అనేది మీకు ఒక జిల్లాలో రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అనేది మహబూబ్ నగర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహబూబ్ నగర్లోనే 3rd క్లాస్ కూడా చదివారు. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ వేరే జిల్లా వేసుకుందాం, ఇక్కడ నాగర్ కర్నూలు వేసుకుందాం. ఇక్కడ 1, 2, 3 చదివారు. ఇక్కడ 4th క్లాస్ 5th క్లాస్ చదివారు. ఇక్కడ ఓన్లీ నాగర్ కర్నూలులో 6th క్లాస్ చదివారు. 7th క్లాస్ మళ్ళీ హైదరాబాద్లో చదివారు. అప్పుడు లోకల్ క్యాండిడేట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే మళ్ళీ మహబూబ్ నగర్ వస్తుందన్నమాట. మ్యాక్సిమం పీరియడ్ అవుట్ ఆఫ్ 7 ఇయర్స్లో మ్యాక్సిమం ఎంత ఉందండి మీకు? 3 ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్, 1 ఇయర్ ఉంది. సో మీకు 3 ఇయర్స్ ఒక జిల్లాలో ఉంది కాబట్టి అప్పుడు మీకు మహబూబ్ నగర్ని లోకల్ డిస్ట్రిక్ట్గా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో కేసు కూడా ఉంది. ఇంకో కేసు ఏంటంటే ఇక్కడ మీకు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 7 ఇయర్స్ అయిపోయింది. సో
ఈ 7 ఇయర్స్లో మీకు మ్యాక్సిమం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మెజారిటీ అనేది మీకు 3 ఇయర్స్ ఉంది కాబట్టి మహబూబ్ నగర్ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 3 అంటే ఫస్ట్ కేసు అయిపోయింది, సెకండ్ కేసు ఎక్స్ప్లెయిన్. కేస్ 3లో ఎలా ఉంటుందంటే, కేస్ 3లో ఏమైపోయిందంటే మీకు ఈక్వల్ పార్ట్స్లో ఉంది స్టడీ అనేది. ఈక్వల్ పార్ట్స్ అంటే మళ్ళీ మనం రంగారెడ్డికి వద్దాం. రంగారెడ్డిలో మీకు 3 ఇయర్స్ ఉండి, మరియు ఇక్కడ హైదరాబాద్లో 3 ఇయర్స్ ఉంది, మళ్ళీ సపోజ్ మెదక్లో 1 ఇయర్ ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివారు, హైదరాబాద్లో 4, 5, 6 చదివారు, మెదక్లో 7th క్లాస్ చదివారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఈక్వల్ పోర్షన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది హైదరాబాద్గా నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారంటే ఎప్పుడైతే మీ స్టడీ అనేది ఈక్వల్ పార్ట్స్లో ఉంటుందో 3 ఇయర్స్ 3 ఇయర్స్ 1 ఇయర్, 2 ఇయర్స్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ 1 ఇయర్ అలా ఉన్నప్పుడు మీకు లాస్ట్ స్టడీడ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ని మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ ఒక జిల్లాలో చదివారు, 2 ఇయర్స్ ఒక జిల్లాలో చదివారు, 2 ఇయర్స్ ఒక జిల్లాలో చదివారు, మరియు 1 ఇయర్ ఒక జిల్లాలో చదివారు. లాస్ట్ స్టడీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్కి మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 ఇయర్స్ అనేది కన్సెక్యూటివ్ అండి, వరుసగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, వరుసగా ఉండాలి ఇక్కడ. అంటే ఇక్కడ మన కేస్ 2లో ఉన్నట్టు ఒక 2 ఇయర్స్ ఇక్కడ, 2 ఇయర్స్ మళ్ళీ 1 ఇయర్ ఇక్కడ, 1 ఇయర్ ఇక్కడ, మళ్ళీ 1 ఇయర్ వేరే జిల్లాలో, మళ్ళీ 1 ఇయర్ వేరే జిల్లాలో అట్లా ఉండకూడదు. అట్లా యాడ్ చేసుకున్నారనుకోండి, అక్కడ 3 ఇయర్స్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహబూబ్ నగర్ అనుకోండి, ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ రంగారెడ్డి, మళ్ళీ మహబూబ్ నగర్ ఇట్లా ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు మహబూబ్ నగర్ 2 సార్లు రావడం జరిగింది. ఇంకా మీకు అప్పుడు ఏమవుతుంది, ఇంకా 3 ఇయర్స్ రావాలి కాబట్టి మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చింది అనుకోండి, ఇంకో క్లాస్ మహబూబ్ నగర్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో క్లాస్ హైదరాబాద్ వచ్చింది, ఇంకో క్లాస్ ఇలా 1-1 వచ్చినా కూడా 1-1 ఈక్వల్ పార్ట్స్లో ఉన్నా కూడా లాస్ట్ స్టడీడ్ క్లాస్ ఏదైతే ఉంటుందో 1-1 అంటే ఈక్వల్ పోర్షన్స్లో ఉండి 1-1 డిస్ట్రిక్ట్ ఉండి లాస్ట్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ని మీకు లోకల్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే 3 పాసిబుల్ కేసెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో. సో మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లాని మీకు ఈ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వరుసగా లేకుంటే కనుక మీరు అంటే బ్రేక్స్ వచ్చేసి అంటే 1 ఇయర్ ఇక్కడ, 2 ఇయర్స్ అక్కడ, మళ్ళీ 3 ఇయర్స్ వేరే డిస్ట్రిక్ట్ చదివారు. అంటే ఫస్ట్ క్లాస్ చదివిన డిస్ట్రిక్ట్ ఒకటే, మరియు 4th, 5th, 6th చదివిన డిస్ట్రిక్ట్ ఒకటే ఉందనుకోండి. ఆ 4 అయ్యాయి కాబట్టి అంటే 1 to 7th క్లాస్ మీరు తెలంగాణ స్టేట్లో ఉండి అందులో 4 ఇయర్స్ అనేవి ఒక జిల్లాలో ఉంటే, వరుసగా లేకపోయినా సరే ఒక జిల్లాలో 4 ఇయర్స్ ఉంటే కనుక ఆ జిల్లా మీకు లోకల్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కేస్ నెంబర్ 2. ఒకవేళ అట్లాగా మీకు 4 సంవత్సరాలు ఒక జిల్లాలో లేవు, వరుసగా లేవు, బట్ ఎలాగైనా కూడా లేవు అనుకోండి, అప్పుడు మీకు ఈ యొక్క లాస్ట్ స్టడీడ్ ఈక్వల్ పోర్షన్స్లో కనుక ఉంటే లాస్ట్ స్టడీడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ జిల్లాని మీకు ఈ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా మీకు ఈ యొక్క ఏమంటారు వరుసగా కూడా లేవు, మ్యాక్సిమం 4 ఇయర్స్ కూడా లేవు ఒక జిల్లాలో. అలాంటప్పుడు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 7 ఇయర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది 4 కావచ్చు, 3 కావచ్చు. సో మీకు అర్థమై ఉంటుంది, 3 కావచ్చు, 2 కూడా కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు 5 సంవత్సరాలు 5 జిల్లాలో చదివారు, బట్ 2 సంవత్సరాలు అనేది ఒక జిల్లాలో చదివారు. ఆ 2 సంవత్సరాలు అంటే మీకు 7 ఇయర్స్ అనేది తెలంగాణలో ఉండాలి, ఆ 2 సంవత్సరాలు అనేది ఒక జిల్లాలో చదివారు కాబట్టి ఆ 2 సంవత్సరాలు చదివిన జిల్లానే మీకు లోకల్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా స్టడీ పరంగా. ఒకవేళ మీకు స్టడీ కనుక లేదనుకోండి, అంటే మీకు ఇన్ కేస్ మీరు ఎటువంటి ఈ యొక్క లోకల్ అంటే కొంతమంది చదువు ఉండరు, డైరెక్ట్గా రాసి ఉంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు లోకల్ ఏరియా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అదందరూ మీ అందరికీ తెలుసు, లోకల్ ఏరియా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అది సంబంధిత ఎంఆర్ఓ వారు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఒక క్వాలిఫికేషన్ అంటే పోస్ట్కి ఎటువంటి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయనప్పుడు, సపోజ్ ఏదైనా ఇప్పుడు తెలంగాణ స్టేట్లో అన్ని జాబ్స్కి క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ పోస్ట్కి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయనప్పుడు ఆ పోస్ట్ రిలీజ్ అయ్యే ముందు 4 సంవత్సరాలు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే రిసైడెడ్ ఉన్నట్టు లోకల్ ఏరియా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. సో అలాగే ఇది మొత్తం మీద అయితే ఈ యొక్క జీవోలో మాత్రం ఇన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. సో మొత్తం 4-5 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి ఇందులో. వరుసగా ఉంటే మీకు డైరెక్ట్ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వరుసగా లేకుంటే మీకు 4 సంవత్సరాలు ఏదైనా డిస్ట్రిక్ట్లో ఉండాలి. అంటే మీరు 1 to 7th క్లాస్ తెలంగాణలో చదివి ఉండాలి,
వరుసగా లేకపోయినా కూడా 4 సంవత్సరాలు ఏదైనా డిస్టిక్లో ఉందంటే మాత్రము ఆ డిస్టిక్ని మీకు లోకల్ డిస్టిక్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మ్యాక్సిమం అంటే 4 సంవత్సరాలు కూడా ఏదైనా డిస్టిక్లో లేదు, బట్ మీకు మ్యాక్సిమం ఉన్నాయి అంటే 3 సంవత్సరాలు ఉన్నది ఒకటే జిల్లాలో, అంటే ఇక్కడ ఈక్వల్ పోర్షన్స్లో ఉండదు. ఈ కండిషన్లో అంటే 3 సంవత్సరాలు ఉన్నాయి, బట్ ఇంకో 4 సంవత్సరాలు అనేది 2గా ఉంది, 1గా ఉంది. అట్లాంటి కేసెస్లో మీకు మ్యాక్సిమం 3 years కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈక్వల్ పోర్షన్స్లో కనుక ఉందనుకోండి, 2 years ఉందనుకోండి, 3 years 2 years 1 year ఉందనుకోండి, అప్పుడు లాస్ట్ స్టడీడ్ మ్యాక్సిమం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పీరియడ్ చదివిన ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ GOMS నెంబర్ 124లో ఇంతే. ఎవరైతే లోకల్ చదివిన వాళ్ళు ఎవరైతే స్టడీడ్ ఉంటారో, ఏదైనా అన్రికగ్నైజ్ స్కూల్ కనుక ఉందనుకోండి, మీరు మీ సంబంధిత MEOR దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క పలానా స్కూల్లో చదవడం జరిగింది అని చెప్పి మీరు ఆ స్కూలు అన్రికగ్నైజ్ స్కూల్స్ అని చెప్పి ఆయన దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని మీరు లోకల్ ఏరియా క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది యాజ్ పర్ GOMS నెంబర్ 124. మీరు అట్లా MRO గారికి వివరించాలన్నమాట, నేను చదివిన స్కూల్ అనేది ఈ యొక్క అన్రికగ్నైజ్ స్కూల్స్, మీకు తెలిసిన సీనియర్స్ వీళ్ళు ఉంటారు. సో తద్వారా మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో నేను అభ్యర్థులందరికీ ఈ యొక్క ఇష్యూ పైన కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తద్వారా మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మొత్తం మీద అయితే ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అభ్యర్థులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క GOMS నెంబర్ 124 ఇష్యూస్ తెలియక చాలామంది అప్లికేషన్స్లో ఈ యొక్క మిస్టేక్స్ కమిటెడ్ చేయడం జరిగిందనమాట. ఇట్లాంటి మిస్టేక్స్ ఫ్యూచర్లో పునరావృతం కావద్దనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో అభ్యర్థులకి స్పెషల్ రిక్వెస్ట్, మీ సోషల్ మాధ్యమాల్లో అన్ని మాధ్యమాల్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.